మాత్రం చిరంజీవిదే కానీ మాట మాత్రం మోహన్ బాబుని. ఎందుకంటే నేను డిటెక్టివ్ నారద, ఈవిడ నా భార్య శారద. కాదు శాంత, ఈవిడికి అదే కొంచెం తక్కువ. ఇక నా విషయానికి వస్తే మొగుడు తెలియకుండా పెళ్ళం ఎక్కడ ఎన్ని చిట్టీలు కట్టింది, పెళ్ళాంకు తెలియకుండా మొగుడు ఎక్కడ ఎన్ని పెగ్గులు కొట్టాడు, ఇటువంటి మంది కనిపెట్టి కలహాలు సృష్టించడమే నా పని. నారద ద డిటెక్టివ్. చెప్పేవేమో అన్ని ఉఫు అని విమానంలో తిరుగుతున్నంత బిల్డప్పు, చేసేదేమో ఉఫు ఉఫు అని ఈగలు తోలుకోవడం. హీనంగా చూడదు, ఘోరంగా దెబ్బతింటాం. నా డ్రాగ్ సూపర్ రేటు. ఏం చేస్తున్నావే? ఏమి లేదు కానీ న్యూస్ పేపర్ ఇలా ఇవ్వండి. న్యూస్ పేపర్ ఎందుకే? బంగారం లాంటి ఐప్యాడ్ తీసుకో, అన్నీ చదువుకోవచ్చు. న్యూస్ పేపర్ అడిగింది ఈగలు తోలడానిక? బంగారం లాంటి ఐప్యాడ్ బద్దలైపోయింది కదే. అందుకే నేనేది అడిగితే అదే ఇవ్వాలి. అసలు భార్య మనసులో ఏముందో కనపట్లేదు, మీరే డిటెక్టివ్ అండి. శ్రీకృష్ణుడు తెలుసా సత్యభామకి ఏం కావాలో, వెంకటేశ్వరికి తెలుసా తమ్మన్నాకి ఏం కావాలో, బ్రహ్మానందం తెలుసా కోవేశ్వరులకి ఏం కావాలో, తెలిస్తే అలా తన్నులు తింటారా? అయినా నీకేం తక్కువ చేశానే? ఏమీ తక్కువ చేయాల, అన్నీ ఎక్కువ చేశారు. ఇప్పుడు ఐప్యాడ్ లాగా ఒక్క కంచి పట్టు చీర కొనిపెట్టమంటే 10 కాటన్ చీరలు కొనిపెట్టారు. అవేమో ఫంక్షన్కి వెళ్ళేప్పుడు వేసుకెళ్ళలేను. ఒక్క డైమండ్ నెక్లెస్ అడిగితే మీరేం చేశారు? పిచ్చురాలతో 10 ఉంగరాలు చేపించారు. అవేమో ఇంట్లో పని చేసేప్పుడు పెట్టుకోలేను. నాకు ఇప్పుడు అవన్నీ కావాలి, చేపించండి. అమ్మా గుండు గుడిమేర గుండు, ఎన్ని గుండు వేస్తావే? గుడి 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 గుండు గుండు. అబ్బాబాబా ఏంటా ఇంత శబ్దాలు? మావు పోయి ముందు నాకు అవన్నీ కొని. అరవకు, అరిస్తే కరుస్తా, కరిస్తే చస్తా, తెరిస్తే నిష్క్రమిస్తా. పోతానని ఎంత ముచ్చటగా చెప్పాడమ్మా. అమ్మానా తల్లి తల్లి గల్లీలో సిటీ నాతో పెట్టుకోవద్దు. అత్త ఆడపరచలేరని నిన్ను పెళ్లి చేసుకున్నా, నాతో పెట్టుకో. శాంతి ఇక్కడ సింగిల్ పీస్. సర్లే సర్లే, నా ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ లాయర్ పులి ఈ మధ్య పరిచయం అయ్యాడు. ఈ రోజు ఇంటికి రమ్మన్నాను. వాడొచ్చి నాకు మంచి డబ్బులు సంపాదించి సలహాలు ఇస్తాడు. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి దంతానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోని తీర్పు. ఎవరైనా వేషమేమో వింతగా ఉంది, నాట్యమేమో నాన్ సింక్ లో ఉంది. పెళ్ళైన మగవాడు నాన్ సింక్ లో కాక న్యాచురల్ గా ఎలా ఉంటాడు? నేను ఎవరనుకున్నాను? పులి 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 ద లాయర్. ఓహో మీరేనా ద లివింగ్ లెజెండ్? ఇదేనా అన్నయ్య రావడం? నిన్ననే వచ్చి కోడచాటు దాక్కున్నాను. రాత్రంతా దోమలు 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 తోలుకుంటూ ఉన్నాం. అవునా? రాత్రి చెప్తే మా ఆయన్ని కూడా పంపించేదాన్ని కదా, దోమలు పెట్టించి ఇద్దరు కలిసి ఈగలు దోమలు తోలుకునే వాళ్ళు. ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్, నాకన్నా ఎక్కువ ఫ్రస్ట్రేషన్. ఎవరు నారదా ఈవిడ? ఈవిడ ద గ్రేట్ శాంత, మా అత్తయ్య తరపు రిలేటివ్, భార్య వరుస. భార్య వరుస అయితే తప్పు లేదు. ఆడవారు అంటేనే ఆడవారు, ఈడుండరు. మరి ఆడుంటారు. ఈడుండనప్పుడు ఏడుంటే మనకి ఎందుకు? నాకేం అర్థం కాలేదు పులి. నాకు మాత్రం అర్థమైంది వచ్చిందా? భార్య అనే సౌండ్ వినగానే టోన్ డౌన్ చేసి అడ్డదిడ్డంగా మాట్లాడడం కామన్ అయిపోయింది నాకు. అంతే నాకు. పులి మంచి ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు. మంచి కాఫీ తీసుకొస్తాను. సరే కాఫీ తాగుతూ కాకమ్మ కబుర్లు కాకుండా కాస్త కాసులు తెచ్చే కబుర్లు చెప్పుకోండి. ఇదిగో పులన్నాయి, మా ఆయనకు మంచి మనీ సలహాలు ఇవ్వండి. తప్పకుండా. ఏమో విన్నారా? నువ్వు చేసే డిటెక్టివ్ పనుల వల్ల కాపురాల్లో కలహాలు వస్తాయండగా. అవును. అయితే ఆ కలహాన్ని పెంచి విడాకుల్లాగా తీసుకుపోయినావు అనుకో, మంచి కమిషన్ సంపాదించవచ్చు. కేసు తెచ్చినందుకు నీకు, కోర్టులో కేసు మీద విడగొట్టినందుకు నాకు 50-50. ఏమంటావు? ఓకే, అంతా బాగానే ఉంది. కానీ కోర్టుకు వెళ్ళే వరకు చాలా సమయం పడుతుంది. అది రచ్చపడ్డ మృగానికి వెళ్ళే వరకు మనకి టక్క సాగదు. రచ్చబండక వద్దు మామా, అక్కడ పోతే రచ్చరచ్చ అవుతుంది. కాదు పులి, అక్కడికి వెళ్తే కేసులు క్లోజ్ అయ్యి మనకి చక్కలో డబ్బులు. చర్చలో డబ్బులు కాకుండా బడబడా బండ
బండలు పడొచ్చునేమో నారదా. ఆ, మా ఆవిడ వేసే గుండ్లు కన్నా ఆ బండలు పెద్ద. సరే పద, నీ ఇష్టం, నా మాట వినవుగా. తర్వాత అంతా ఆ పైన అమ్మోడు తల్లి దయ. జెండలు చూపించు. పద, నీకు మొదటగా నారాయణ నరకం అనే అంకం చూపిస్తా. పద. చందమామ దిగి వస్తే లోన ఇంటిలోన తలుపు మూసి దాచులోన గుండెలోన. నా పేరు నారాయణ అండి, సాఫ్ట్వేర్. ఏంటా గెటప్ విచిత్రంగా ఉందనుకుంటున్నారా? చాలా కాలంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. అందువల్ల ఇలా హాఫ్ ఫార్మల్ హాఫ్ క్యాజువల్తో సింగిల్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నాను. చేస్తావు ఈ దిక్కుమాల అవతారం చూడలేక చేస్తున్నాను. అసలు మీరు ఎప్పుడు వెళ్తారు ఆఫీస్కి? అదంటే మొదట్లో నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటుంటే ఎంతో బాగా చూసుకునేదానివి. ఏమైంది ఇప్పుడు నీకు? అదే నేను చేసిన తప్పు. అప్పట్లో ఆఫీస్కి వెళ్ళే రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నా లైఫ్ నా చేతుల్లో ఉంది. ఇప్పుడు 24 గంటల సేవకే జీవితం అంకితం అయిపోతుంది. ప్లీజ్ ఆఫీస్కి వెళ్ళండి, నా ఫ్రీడమ్ నాకు ఇవ్వండి. వెళ్ళను కాక వెళ్ళను. చాలా కాలం తర్వాత లాస్ట్ మంత్ ఆఫీస్కి వెళ్ళాను. డెస్క్ దగ్గర కూర్చొని లచ్చి టీ తీసుకురా, లచ్చి వంట అయిందా అని అరుస్తూ ఉంటే అందరూ చాలా విచిత్రంగా చూస్తున్నారు. సరే అది తీసేసేయి. ఇంట్లో అలవాట్లాగా టాయిలెట్ డోర్ లాక్ చేసుకోవడం మర్చిపోతున్నామే. అస్సలు నేను ఆఫీస్కి. అబ్బా, మరి నాకు ఎప్పుడండి ఈ వంటగది నుంచి విముక్తి? రోజుకి 10 సార్లు వండటం తింటమేనా? అయినా గంటకి ఆ తిండి ఏంటండి? పైగా ఈ మధ్య హెల్తీ డైట్ అని మొదలెట్టారు. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ జ్యూస్ అంట. తాగిన వెంటనే పిల్లల చాక్లెట్ డబ్బా మొత్తం తినేస్తారు. అయినా న్యాచురల్ ఫుడ్ తింటే ఇంత న్యాచురల్గా తయారవుతారా? బాస్ ఏంటి రిటర్న్ టు ద ఆఫీసా? నేను రాను. డ్రెస్సులు లేవు. కోట్ కొనుక్కున్నా కానీ ప్యాంటు కొనుక్కోలేదు. నేను రానంటే రాను. ఆ ప్యాంట్ ఏదో కొనుక్కొని ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా. ఇంట్లో మీ నస భరించలేకుండా ఉన్నాను. ఎవరన్నా నా ఫ్రెండ్స్ ఇంటికి వస్తే చాలు ఈ దిక్కుమాల అవుతారంటే అటు ఇటు తిరుగుతుంటారు చండాలంగా. అబ్బా, వర్క్ ఫ్రమ్ చేసే వాళ్ళందరూ ఇంతే ఉంటారు. లేదే కావాలి వాళ్ళు అడుగు. ఎవరు? వాళ్ళ ఆడవాళ్ళని కూడానా? ఏదన్నా ఫోన్ వస్తే చాలు ఎవరు ఏంటి అని ఇంట్లో మీ నస భరించలేకుండా. అబ్బా, ఇగో మీటింగ్ టైం అవుతుంది, వెళ్ళి టీ పట్టరాపు. అబ్బో, మీటింగ్ అంట మీటింగ్. నాకు తెలియని మీటింగా? వాళ్ళేదో మాట్లాడుకుంటా ఉంటారు, మీరేమన్నా ఫోన్ చూసుకుంటా ఉంటారు. మధ్యలో అంటూ ఉంటారు. అంతేగా? ఏంటే మొదట్లో నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటే అమ్మో ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని. చిచ్చి, అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే మొబైల్కి రెస్పెక్ట్ లేకుండా పోయింది. అబ్బో, రెస్పెక్ట్? మీరు ఆఫీస్లో పెద్ద పొడిచేది ఏం లేదని తెలిసాక ఇంకేంది రెస్పెక్ట్? అయినా 24 గంటలు ఈ మగవాళ్ళని ఇంట్లో భరించడం కన్నా టార్చరు ఇంకొకటి లేదు. మీరు ఆఫీస్కి వెళ్ళాల్సిందే. వెళ్ళను కాక వెళ్ళను. వెళ్ళమంటే విడాకులు ఇచ్చి వెళ్ళిపోతా. ఇదిగో, నువ్వు ఇలా జీవితాంతం హాఫ్ నిక్కర్లోనే ఉండాలంటే ఆ ఆకులే ఇచ్చే నారాయణ. ఈ నిక్కర్ నారప్ప నీతో కనెక్షన్ ఏంటి నారద? ఏముంది, ఏదైనా తినాలనిపించినప్పుడు నాకు మెసేజ్ చేస్తాడు, నేను కాల్ చేస్తాను. మేనేజర్ మీటింగ్ ఉంది టీయు, మేనేజర్ మీటింగ్ ఉంది పొగడి పెట్టు అని పెళ్ళం ముందు బిల్డప్ ఇస్తూ ఉంటాడు. సర్లేదు, సగం ప్యాంట్లో బుర్రకు గాలి బాగా తగిలి షార్ప్ అయినాడు. విషయం చెప్పు. రచ్చబండకు వచ్చి నీకేం కావాలి రీచ్ చేస్తాం నారాయణ. పద రచ్చబండికి రా. ఇక నెక్స్ట్ జంట లైవ్ లో లైఫ్ అనే అంకం చూపిస్తాం.
ఏంటి నువ్వు అసలు నేను చెప్పింది ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి అసలు ఆ సాంగ్లో ప్రభుదేవా డాన్స్ వావ్ ప్రభుదేవాలాగా డాన్సా? ఈ వయసులో నాకు వేషమే ఎక్కువ, మళ్ళీ ఆయనలాగా డాన్స్. ఆయన ఈ స్పిచ్తో నాకు రోజుకో ఇంత వేషం వేయించి డాన్స్ వేస్తున్నాం. ఆ మాత్రం చేయకపోతే మన రీల్స్ వైరల్ అయ్యేదలాగా మన ఛానల్ హిట్ అయ్యేదలాగా ఫట్ట మార్నింగ్ నుంచి 10వ టేక్. మొన్నేమో హోమ్ టూర్ అంటూ ఇంటి గుట్టంతా బయట పెట్టాను. ఎవరింటి మీద పడతాడో అని టెన్షన్తో చేస్తున్నా. నా వల్ల కాదు. ఏం పోస్ట్ చేసుకుంటా అవి నీ ఇష్టం. ఇలా పోస్ట్ చేస్తే ఉన్న ఫాలోవర్స్ కాస్త ఓడతారు. అరే ఎప్పుడు ఫాలోవర్స్ గురించి పోలే కానీ ఇంట్లో మొగ్గుని నేను అక్కడ ఉన్నాను, నాకు ఇంత వండి పెట్టాలన్న ధ్యాస ఉందా? ఎందుకు లేదు బంగారు, ఇదిగో నీకోసం నీ ఫేవరెట్ ఉప్మా చేశాను. అబ్బా నీకు ఈజీ అని చెప్పి నాకు ఫేవరెట్ వేస్తావు. ఆయన ఇదేంటి ఇంత లూజ్గా ఉంది? దీన్ని తినాలా తాగాలా? ఏం చేసుకుంటావో ఏమో నీ ఇష్టం, ఏమైనా చేసుకో. ఏ ఆగాదు, నేను ఒక చిన్న వ్లాగ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జపాన్లో జయ. సో మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా ఆయన్ని నేను చాలా బాగా చూసుకుంటాను తెలుసా. అన్నీ నేనే చేయాలి. చూడండి ఇప్పుడు కూడా ఎంత బాగా వడ్డిస్తున్నానో. హలో హలో, ఎక్కడ వడ్డిస్తున్నావు, ఏం వడ్డిస్తున్నావు కాస్త చూసుకోవే. అయినా ఈ రీల్స్ విచ్చి పోయేది ఎప్పుడు? దీనికి అంతమనేది లేదా? నాకు ఒక 10 మిలియన్ సబ్స్క్రైబర్స్, 10,000 లైక్స్ వస్తే అప్పుడు ఆలోచిస్తా. అయినా నేను ఇంత అందంగా రెడీ అయ్యి రీల్స్ చేస్తుంటే సెలబ్రిటీలు అయిపోతామని సంకలు గుర్తుకోక వంకలు పెడతావేంటి? అసలు రీల్స్ వల్ల నీకు ఎన్ని ప్రయోజనాలు తెలుసా? సెల్ఫీలు, బ్రాండింగ్స్, ప్రమోషన్స్, టీవీ షోస్, మనకి డబ్బులే డబ్బులు బంగారు. ఆహాహా. మీరు దొంగని ఎవరు కదలకండి. ఫాస్ట్ న్యూస్ బెల్స్. వావ్, చూసారా ఫ్రెండ్స్, మన ప్రోగ్రామ్ లో ఒక కొత్త వ్యక్తి వచ్చారు. దొంగన్న గారు, ఇంతకీ మీరు ఏం చేయబోతున్నారు? నేను దొంగని కాదు, బాల దొంగని. నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు, కానీ ఆకలి ఉంటుంది. ఏంటది కాస్త అవుతుందో? ఏమండి, వచ్చింది దొంగ అండి, ఏమైనా చెయ్యండి. అదేనే నువ్వు చేసిన టిఫిన్ ట్రై చేస్తున్నాడు కదా, హాస్పిటల్కి ఫోన్ చేయాలా, పోలీసుకి ఫోన్ చేయాలా ఆలోచిస్తున్నాను. వావ్, చూసారా ఫ్రెండ్స్, వచ్చింది దొంగ అయినా మా ఆయన ఆయన ప్రాణాల గురించి ఆలోచిస్తున్నారు. అందుకే మా ఆయన బంగారం. నీకు ఇలా అర్థమైందా? సరే, తిన్న వీడు బాగానే ఉన్నట్టున్నాడు, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తా. బ్రదర్, నేను దొంగలా వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. నువ్వు తాగేది మీ ఆర్డర్ చేసిన ఉప్మా అయితే బీరో ఎక్కడదో చెప్పు. అమ్ము, లెఫ్ట్ సైడ్ బీరోలో డబ్బు నగలు ఉన్నాయి, రైట్ సైడ్ బీరో చూపెడతాను. గంగన్న గారు అటు కుడి సైడ్ బీరో. బ్రదర్, ఫ్లూటు జింక ముందు పోదు. కుడివైపు వెళ్తే ఒక బీరువా, ఎడమవైపు వెళ్తే ఒక బీరువా, బట్ బోత్ ఆర్ నాట్ ద సేమ్. కుడివైపు బీరువాలో డబ్బులు నగలు ఉన్నాయి. హోమ్ టూర్లో చూశాక హోమ్ టూర్ చూసారా? వావ్, చూసారా ఫ్రెండ్స్, మన హోమ్ టూర్ ప్రోగ్రామ్ ఎంత హిట్ అయిందో. దొంగన్న గారు, ఒకసారి మా వ్యూవర్స్ కి హలో చెప్పండి. వస్తే ఆయన దొంగే లైవ్ లో ఎలా కనపడతాడు? దొరికిపోడు. బ్రో, ఐ డోంట్ కేర్. సే ఇంకన్నా లైవ్ ఆపవే. ఇంట్లో ఉన్న డబ్బులు నగలు అన్నీ అయిపోయాయి, ఇంకేం పోతాయో ఏంటో. ఏంటి ఆపేది? కుమారి ఆంటీ చూసావా, వంటలు చేసుకుంటూ ఓవర్ నైట్ లో వరల్డ్ ఫేమస్ అయిపోయింది. నేను మాత్రం నీకు వంటలు చేస్తూ అంట్లు తోముకోవాలా? నేను రీల్స్ చేస్తా, ట్రెండింగ్ లోనే ఉంటా. దేవుడా, నన్ను ఈ వైపు నుంచి కాపాడే వాళ్ళే లేరా? ఏమయ్యా బంగారం, నీ కష్టం పక్కింటి వాడికి కూడా రాకూడదు. అయినా నారద, ఈ వెర్రి బంగారానికి నీతో పని ఏంటి? ఇందాక వచ్చిన దొంగ మనవాడే. ఏమన్నా చెయ్యి గురు అంటే స్టార్ట్అప్ చేశాం. కనీసం దొంగల వైపుతో అయినా లైవ్ ఆపిద్దని. మీ ప్లాను పారలేదు, ఆవిడ లేదు మనం.
బంగారం మీ ఇంట్లో ఉన్న బంగారం మొత్తం మాయం. నీకు మీ ఆవిడ దగ్గర సేఫ్టీ లేదు. రచ్చబండకే పద, రచ్చబండకి పద. తర్వాత ఇక తర్వాత శంకరాభరణం అతని చిత్రాలు అనే ఇంకా చూద్దాం. సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం. సుందరుడీరు సుందరి నేను సంగమమే ఒక యోగం. చేయి పట్టి నిన్ను చేరువెడ నేను ఆలపించే చూడు ఆనందరాగం. సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాలవారి విందు ఓహో నాకి ముందు. శివరంజని, ఈ రోజు నీ ఊపు ఉత్సాహం చూస్తుంటే నీ వంటలతో మన వీధి మొత్తం కుంకుమలాడిపోయేలా ఉంది. మరి ఏమనుకున్నారు, మన పక్కింటి శిరీష వచ్చి రెసిపీ కనుక్కుని మరీ వెళ్ళిందండి. ఓహో, అయితే ఈ రోజు తగ్గేదేలే. ఇంతకీ ఏం చేసావు మన లంచ్కి? పొటాటో ఫ్రై. సైడ్ డిష్ ఓకే, సెంటర్ డిష్కి ఏం చేసావు? ఏ అదే కర్రీని సెంటర్లో పెట్టుకుని తినచ్చుగా. అంటే నువ్వు చేసిన ఈ సింగిల్ కర్రీకి మన పక్కింటి వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చి శివరంజని 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 ఈ పొటాటో ఫ్రై రెసిపీ చెప్పవా అని కనుక్కుని మరీ వెళ్ళారంటావు. అంతేగా అంతేగా. అసలు మా తాతగారు శ్రీ 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 రంగమార్తాండ గారు అప్పట్లో ఆకులు 66 కూరలు ఉంటే కానీ అన్నం ఉండేవారు కదట. అట్లాంటి నాకు ఆపండి. అలాగనే ఆ మహానుభావుడు ఉన్న ఆస్తులన్నీ పెన్నపౌసులా కరిగించేసి నాకు నా పిల్లలకి కనీసం 10 కేజీల బంగారం కూడా మిగిల్చలేదు. ఓ 10 కేజీల బంగారమా? అవన్నీ ఇప్పుడు ఎందుకులే శివరంజని, మన పక్కింటి ప్రభాకర్ ఉన్నాడు కదా, ఆ, అంటే కనీసం 2 కర్రీలు ఎందే ముద్ద కూడా ముట్టడంట తెలుసా? అయ్యో, మన పక్కింటి ప్రభాకరే కాదండి, పైన ఉన్న కెప్టెన్ ప్రభాకర్ దిగి వచ్చిన ఈ దేశంలో 2 కర్రీలు చేయడం చాలా కష్టం. ఎందుకమ్మా? ఎందుకంటే మనం ఉండేది జపాన్లో, ఇక్కడ దొరికేవి 4 కాయగూరలు. వాటితో సింగిల్ కర్రీ కాక 66 కర్రీస్ అంటే ఎలా వస్తాయి? ఏమో, అదంతా నాకు తెలియదు. అసలు నా పేరేంటి? సింగిల్ కర్రీ శంకరాభరణం. మన ఊర్లో అందరూ పిలిచే పేరు కాదు. అసలు నా పేరు శంకరాభరణం వెంకట శాస్త్రి. కానీ నువ్వు ప్రతిరోజు ఒకటే కర్రీ వండి పెడుతున్నావని ఊరంతా టామ్ అయ్యి అది కాస్త సింగిల్ కర్రీ శంకరాభరణం అయిపోయింది. మొన్న అలా వీధిలో నడుస్తుంటే ఓ వచ్చి ఏమడో సింగిల్ కర్రీ గారు అని మరీ షార్ట్ కట్ లో పిలుస్తున్నాడు. అది ఏదో ప్రమోషన్ పెడుతులాగా. అబ్బా, ఇంతకీ మీకేం కావాలండి? ఆహా, ఇంతకీ నీకు ఏం కావాలి అని అడిగావు చూసా? ఇది సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడం అంటే. అయితే చెప్తున్నా విను, నా పేరులో సింగిల్ కర్రీ పోవాలి, నాకు డబుల్ కర్రీ కావాలి. ఇదిగో ఇలాగే నచ్చబెడితే మిమ్మల్ని సింగిల్ గా వదిలేసి మా పుట్టింటికి వెళ్ళిపోతా. అయితే నువ్వు ఆమోదం అయితే ఉండాలి. అప్పుడు నేను 5 కూరలు ఉండే అనుకున్నావు 4 కూరలు తెచ్చే 9 తెచ్చుకుంటా. ఈ విధవ జీవితానికి ఇది చాలు. ఏది చాలు? అనుష్ఠానం అయినరా వాళ్ళతోనే చేయించుకోండి. అయినా మీ మొహానికి వాళ్ళు వచ్చి కూరలు చేస్తారా పాపం. ఇదండి నా పరిస్థితి. ప్రతిరోజు సింగిల్ కర్రీ అంటే ఎట్లా? ఏ భగవాన్, నన్ను కాపాడే వాళ్ళ లేరా? కర్రీ 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 అని అడుక్కు తింటున్నాడు. ఈయనెవరు నారదా? ఈ శంకరాభరణం నా క్లయింట్, పక్కింటి ప్రభాకర్, ఈ ఎదురింటి రఘు, సందు చివర కిషోర్. వాళ్ళ ఇళ్లలో ఏం కూరలు చేశారు, ఎన్ని కూరలు చేశారు, సైడ్కి ఏంటి, సెంటర్కి ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఆయనకి ఇవ్వాలి. అవి తెలుసుకొని స్ట్రైట్ అయ్యి వాళ్ళ ఆవిడతో గొడవ పడుతూ ఉంటాడు. ఈ గొడవలు ఊర్లో వాళ్ళంతా విని ఈయనకు సింగిల్ కర్రీ అని బిరుదిచ్చారంటావు. నా పేరులోనే కాదు, ఈ ఊర్లోనే సింగిల్ కర్రీ అన్న మాట వినపడకూడదు నాకు. నీ పేరులోనే కాదు, నీ జీవితంలోనే కర్రీ లేకుండా చేస్తాం. మాది గ్యారంటీ పదా. ఏమిటి
నాకు జీవితంలోనే కర్రీ లేకుండా చేస్తారట. మరి తర్వాత జంట నీకు ఇంతకన్నా లాగినామనుకో లాగైపోయింది, రచ్చబండకి వెళ్ళిపోతాం. పద రచ్చబండకి. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అవ్వండి, మహిళలకు నిద్ర లేచిందని ఒక మొగ చెప్తే కానీ మాకు తెలియదా? హలో, మహిళలకు నిద్ర లేచిందని ఒక మొగ చెప్తే కానీ మాకు తెలియదా? ఏంటి ఈరేంటి ప్రోగ్రామ్ ఏంటి మార్చేయి. సుస్వాగతం. సాంగ్ తేజమ్మైన నేను రోజమ్మ పత్తురచ్చ వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎవరిని సెట్ చేశారు? ఈ రోజు ఎవరిని సెట్ చేయలేదారు, అందరూ నిజమైన జంటలే. వర్క్ ఫ్రమ్ హోమ్ మొగుడు, వాయగొట్టే పెళ్ళం, సింగిల్ కర్రీ చాలదంటున్న శంకరాభరణం, ఆ మాట విని శివాలెత్తిన శివరంజని, ఎప్పుడూ లైవ్ లో ఉండే వైఫ్, ఆ వైఫ్ ఏ వద్దంటున్న హస్బెండ్. ఇవి వీరి చరిత్రలు. ఆపని చరిత్రలని మొగానేగా రాసింది. అయినా ఎలా ఉన్నావు? నీ చీర బాగుంది. ఈ పచ్చ చీర ఎక్కడ కొన్నావు? పచ్చ చీర అది కాదు పచ్చబండ కాజా గారు. కాజా కూజా కాదు, నా పేరు రోజా, రచ్చబండ రోజా. అది కాదండి, చిటి గురించి ఆలోచించకుండా చీప్గా చీరల డిస్కషన్ ఏంటి మీరు? వచ్చాడండి రొయ్యల నాడు నిక్కర వేసుకొని. ఏంది నల్లి? ప్యాంట్ కొనుక్కోమని, ప్యాంట్ లేదని ఆఫీస్కి వెళ్ళని అంటున్నాడు. ఏమన్నా అంటే విడాకులు ఇస్తానంటున్నాడు. ఈ రచ్చక, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గో టు ఆఫీస్. రచ్చక బిచ్చక కాదు, నేను రోజా, రచ్చబండ రోజా. ఇది వదిన టింగర్గా మాట్లాడుతూ ఉంటాడు. ఎంతసేపటికి పైన కొనుక్కుంటాడే కానీ కింద కొనుక్కోడు. ఏమన్నా రోజుకి 10 సార్లు వండమంటాడు. ఏమిటి 10 సార్లు? మహానిష్ఠాగరిష్ఠుడైన నాకే సింగిల్ కర్రీ దొరకడం లేదు. అటువంటిది ఆమెను ఎక్కడ గడివి నీకు రోజుకు 10 సార్లు 10 కర్రీలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? చూసావా అన్నయ్య, ఇదే నా కూరగాయలు లేని ఊళ్ళో రోజుకి 4 కూరలు వండాలంటే ఎలా? ఇదిగో శంకరాభరణం, నీకు సింగిల్ కర్రీ అన్నా ఉంది. ఇక్కడ కూర్చున్న జెంటిల్మెన్ అంతా ఫ్రోజన్ పరోటా బ్యాచ్ అని కూడా. ఏమిటి ఇక్కడ తింటారు? ఏమిటి ఇక్కడ అంతా ఫ్రోజన్ పరోటా బ్యాచేనా? సరేలే, మా తాతగారులా 26 కూరలు కాకపోయినా కనీసం 2 కర్రీలు, బట్ నాట్ సింగిల్. ఇలా రోజు సతాయిస్తాడు అబ్బాయి. అప్పుడప్పుడు నిద్రలో కలవరింది సింగిల్, డబుల్, అనుష్క, నయనతార అని. అసలు ఈయన కావాల్సింది ఆ కూరలు కాదు, ఆ తారలేమో అని నా అనుమానం. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ భర్తని ఆఫీస్కి పంపించాలనుకునే వెరీ భార్య, సింగిల్ కర్రీ కోసం వరి అవుతున్న మొగుడు. సో చూస్తూనే ఉండండి నా ఛానల్. ఇదండి, ఇలా వ్యూస్ లైక్స్ రీల్స్ మీద ధ్యాస తప్ప మా ఆవిడ వంటింట్లోకి వెళ్తే ఒట్టు మా సంసారం ఇలా పట్టు. ఏమయ్యా బంగారం, బెల్లం సెల్ఫీ అడిగితే ఫోటోకి పోజ్ ఇవ్వలేని తింగరుడని తెలియక ఈయన చేసుకున్నానక్క. ఏం చేయమంటావు చెప్పు? ఏమయ్యా బంగారం, బెల్లం సెల్ఫీ అడిగితే నిద్రలో కూడా లేచి పోజ్ ఇవ్వడమే కదా మొగుడికి మినిమం క్వాలిఫికేషన్. ఆ మాత్రంగా దానికి నీకు పెళ్ళేందుకయ్యా? అలా చెప్పక్క. అప్పటికి యాక్టింగ్ స్కూల్ కూడా పంపించాను, వాళ్ళు కూడా లాభం లేదని చేతులెత్తేశారు. ఏం చేయమంటావు చెప్పు? చూస్తున్నా అంతా చూస్తున్నా. తరతరాలుగా యుగ యుగాలుగా మీరు మమ్మల్ని అనగదొక్కుతూనే ఉన్నారు. ఏమిటి ఆ రాచకం? ఎందుకు ఇంత అహంకారం? ఆఫీస్కి వెళ్ళను అంటే అహంకారమా? కూర కావాలి అంటే కండకావరమా? రీల్ చెయ్యను అంటే అహంకారమా? ఏ మగవాడికి ఎందుకు ఈ దుస్థితి? మరి ఎంతలా వాయిస్తున్నారు? పంపనీసి పులిని స్వారీ చేసే అమ్మోరు తల్లి, ఐ మీన్ దిస్ పులి యువర్ హస్బెండ్.
మై హస్బెండ్ బట్ నాట్ పులి పిల్లి. పిల్ల పులన్నావు, బొబ్బులు పిల్లి వేషం వేశావు. అవును మామ, నా అసలు పేరు పిల్లి పద్మనాభం. పులి అని పేరు పెట్టుకొని ఇలా వేషం వేసుకుంటే పెళ్ళాం పక్క ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటుందనుకున్నా. లాభం లేదు. ఇది చూసే ఒక జపనీస్ కవి ఏమన్నాడో తెలుసా? దేవుడు అన్ని చోట్ల ఉండలేక తల్లిని సృష్టిస్తే దెయ్యం అన్ని చోట్ల ఉండలేక పెళ్ళాన్ని సృష్టించింది. ఏంటి పెళ్ళామంటే దెయ్యమా? మా రోజంతా చూపించిన ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వమంటారు. ఇది పద్ధతి. మీ హస్బెండ్ ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వండి, ఇల్లుని స్వర్గం చేసుకోండి. ఇది పద్ధతి. ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వండి, ఇల్లుని స్వర్గం చేసుకోండి. అసలు ఆడదంటే ఏంటి? ఒక శక్తి, ఒక యుక్తి, ఒక యుద్ధం, ఒక బీభత్సం. అలాంటి ఆడది ఏడిపిస్తుంటే కాళ్ళంట్లో కూర్చొని సైలెంట్గా ఏడవాలే కానీ ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇస్తారా? ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, విడాకులు లేవు, విడిపోవడాలు లేవు. మీరెప్పుడు భార్య బానిసలుగా బతకాల్సిందే. కానీ చెప్పానా పడబడా పంటలు పడవచ్చని చెప్పానా నారద? గుడ్డు గుడ్డు. ఇక మనకు వేరే దారి లేదు. భర్తలు నేను చెప్పినట్టు చేయండి. హలో జెంటిల్మెన్, మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి. చెయ్యి పెట్టి ప్రమాణం చేయండి. భర్తలు అనబడు మేము సర్వకాల సర్వావస్థల యందు భార్యా విధేయులమై బతుకుతామని జేటీఎస్ ఉగాది సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. జై హింద్. అది పద్ధతి. ఎముడిని వంచిన మాకు మొగుడిని వంచడం ఒక లెక్క. కుదిరితే ఒప్పించు, వినకపోతే వాయించు, కానీ ఎలాగైనా కంట్రోల్లో ఉంచు. Attention please. This song dedicated to all frustrated women.